మొన్న మొంతా తుఫాన్ ఎఫెక్ట్ ప్రభావం, తుఫాన్ ప్రభావం ఎలా ఉన్నా గాలికి మామూలు వానకైనా పంటలు ఏ విధంగా దెబ్బతింటాయో అందరికీ తెలుసు. మరి ముఖ్యంగా గాలి లాంటివి తోలినప్పుడు రైతులు చాలా నష్టపోయారు, ఇబ్బందులు పడ్డారు. ఏ ప్రకృతి వైపరీత్యానికైనా మొదట బలయ్యేది రైతే కదా. ఈ క్రమంలో నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పరామర్శకు వెళ్ళినప్పుడు, సరే విపక్ష నాయకుడిగా ప్రభుత్వం మీద కొన్ని రాజకీయ విమర్శలు కూడా చేసి ఉండొచ్చు. అయితే ఇక్కడ ప్రభుత్వం సీరియస్గా దృష్టి పెట్టాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు మధ్య జరిగిన సంభాషణ, ఆ సంభాషణలో నుంచి ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యల మీద. ఆ సంభాషణ చూడండి. జగన్ అడిగారు, తుఫాన్ తర్వాత ఎవరైనా అధికారి వచ్చారా అని. రైతు సాయిబాబు రాలేదన్నా అన్నారట. అంటే వాళ్ళు రైతుల దగ్గరికి వెళ్ళి కనీసం అధికారులు ఎవరు అడగలేదా? సరే, ప్రతి రైతుతో అధికారి మాట్లాడలేకపోయి ఉండొచ్చు, కానీ వాళ్ళ పంట నష్టాన్ని అంచనా వేయడం కోసమైనా అక్కడికి రైతు అధికారులు వెళ్ళారా లేదా అన్నది కూడా కీలక ప్రశ్ననే. రైతు చూడండి, రైతుకు పంట నష్టపరిహారం ఇస్తే ధాన్యం కొనుగోలు చేయబోమని చెబుతున్నారట. రైతుకు పంట నష్టపరిహారం ఇస్తే అలా తీసుకుంటే ఇంక మీకు మీ పంట కొనుగోలు చేయమని చెబుతున్నారట. నిజమా? ఇటువంటి వాటి మీద ప్రభుత్వం సీరియస్గా స్పందించలేదు. ఇవి జగన్ అంటున్నవి కదా, రైతులు అంటున్నవి జగన్ తోటి. రైతులు చూడండి, జగన్ దగ్గర యూరియా బ్లాక్లో అమ్మారని చెప్పారు. 3 రోజులు తపస్సు చేసి యూరియా 1200 రూపాయలు కొన్నాం సార్ అని చెబుతున్నారు. ఇంకో రైతు రమేష్ బాబు అంటే యావరేజ్ మీద 650 నుంచి 700 కొన్నామన్నారట. 260 రూపాయలు ఖరీదు చేసే కట్ట మూటది. పంటలు కనీసం గిట్టుబాటు ధర అయినా వస్తుందంటే రాలేదన్నా అని చెప్పారు. చాలా కీలకమైనటువంటి కంప్లైంట్స్ ఉన్నాయి రైతుల నుంచి. ఎకరాకు 30 నుంచి 40 వేల పెట్టుబడి పెట్టారు. ఇప్పుడు కనీసం పావల భాగం కూడా రిటర్న్స్ రావట. అట్లా ప్రతి రైతుతోనూ చాలామంది రైతులతో మాట్లాడారు. ఇంకో రైతు వెంకటేశ్వరరావు అటు, నమస్తే సార్, నాకు 3 ఎకరాలు ఉంది. 3 ఎకరాల పరిస్థితి ఏంటంటే ఎకరానికి 35,000 పెట్టుబడి పెట్టా, యూరియా అందలేదు, ఇన్పుట్ సబ్సిడీ రాలే, చేను పడిపోతే వచ్చి చూసిన అధికారి లేడు, లోపల ఎక్కడో అనుకుంటే ఒక రకం, నాది రోడ్డు పక్కనే ఉంది, అయినా ఒక్క అధికారి వచ్చి చూసింది లేదంట. ప్రభుత్వం ఇవన్నీ సీరియస్గా తీసుకోవద్దా? సరే, జగన్ గారు ఒకవేళ ఎవరైనా రాజకీయ విమర్శలు చేసింటే దానికి వీళ్ళు రాజకీయంగా కౌంటర్ ఇచ్చుకొని అని. రైతులు జెన్యున్గా అబద్ధాలు అయితే చెప్పరు కదా. సో ప్రభుత్వం ఖచ్చితంగా ఇటువంటి వాటి మీద దృష్టి పెట్టి తక్షణం స్పందించి రైతులకు అన్యాయం కాకుండా చూడండి. పాపం తీవ్రంగా నష్టపోయినప్పుడైనా కూడా